భారతదేశపు ఎదుగుదలకి సాక్ష్యాలు ఏంటంటే ఈ దేశంలోకి పెట్టుబడులు లేకపోతే ఈ దేశంలో పెరిగేటటువంటి కొన్ని రకాలైనటువంటి గిరాకీలు దేశపు ఎదుగుదలకి సాక్ష్యాలు అవుతాయి. ఇప్పుడు తాజాగా చూస్తే వ్యాపారాల విస్తరణ నిమిత్తం కార్పొరేట్ల నుంచి గిరాకీ పెరగడంతో దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జనవరి మార్చి త్రైమాసికంలో కార్యాలయ స్థలాల నికర అద్దె లావాదేవీలు 44% పెరిగాయి. స్థిరాస్తి సేవల సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ శనివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ 3 నెలల కాలంలో నికరంగా 1.15 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలం అద్దెకి వెళ్ళింది. 2023లో ఇదే కాలానికి 80.09 లక్షల చదరపు అడుగులు ఉంది. 5 ఏళ్ల కాలంలో మూడో అత్యధిక స్థాయి ఇది. వ్యాపార సంస్థల కార్యాలయాల స్థలాలకు మొగ్గు చూపిస్తుండటంతో ఇది సాధ్యమవుతుంది. అంటే అర్థం ఏంటి? వ్యాపార సంస్థ పెడతానంటే ఊరికనే పెట్టుకుని అద్దె కడతాడా? వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపారం చేస్తుంటే ఒకడే కూర్చుని చేస్తాడా? వందలాది మందికి ఉపాధి. అలాగే ఈ దేశానికి పన్నులు వస్తాయి. కాబట్టి దేశపు ఎదుగుదల అనేటువంటి జరుగుతుంది. తిరోగమనంలో ఉంది లేదు అని చెప్పే వెధవల్ని బురద చెప్పుని తీసుకుని చాచి కొట్టండి.